కులగణనలో కులగణన చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడం అభినందనీయమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కులగణన ఎప్పుడు ప్రారంభించి ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పాలన్న రేవంత్ రెడ్డి ఈ విషయంలో కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేయాలని అన్నారు. సంఘాల మద్దతు జంతర్ మంతర్లో కేంద్ర ప్రభుత్వం మీద పార్లమెంట్ జరిగేటప్పుడు ఒత్తిడి తీసుకురావడానికి రోజంతా ధర్నా చేసినాం. జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ పార్టీలు దాదాపుగా 16 పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు ఆ నిరసన కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణంగా మాకు మద్దతు ఇవ్వడం జరిగింది. ఈరోజు ఈ ఒత్తిడి మేరకు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు నిన్న జనగణనలో కులగణనను చేర్చుతామని నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము. ఇక్కడ రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. అయితే ఇది అమలు చేసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్ణయించాల్సిన సమయం అనేది అత్యంత కీలకము. ఈరోజు ప్రధానమంత్రి గారిని నేను అడుగుతున్నా, మీరు ఎప్పుడు మొదలు పెడుతున్నారు, ఎప్పటిలోగా జనగణన కులగణన చేర్చి పూర్తి చేస్తారో మీరు తేదీలను నిర్ణయించండి. అదేవిధంగా ఇది అమలు చేసే క్రమంలో మీరు తీసుకోబోయే నిర్ణయాలు, అమలు చేసే ముందు వచ్చే సవాళ్లను, సమస్యల్ని ఏ విధంగా అధిగమించదలుచుకున్నారో మీరు అన్ని రాజకీయ పక్షాలతో చర్చించండి. ఇది సీక్రెట్ డాక్యుమెంట్ కాదు, ఇది ఎనీ పొలిటికల్ పార్టీ రెస్పాన్సిబిలిటీ కాదు, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బాధ్యత. 100 సంవత్సరాల నుంచి ఎవరు చెయ్యలేని పనిని, ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయడం ద్వారా చెయ్యడానికి ఏ విధి విధానాలు ఉండాలి, చేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది, చెయ్యకపోతే కలిగే రాజకీయ పార్టీలకు నష్టమేంది తెలిసింది. కాబట్టి ఈరోజు తెలంగాణలో సేకరించిన సమాచారం దేశానికి ప్రయోజనం చేకూరింది. కాబట్టి ఇవాళ దేశానికే రోల్ మోడల్గా నిలబడ్డం మేము. तेलंगाना मॉडल देश के रोल मॉडल। अभी मैं यही बोल रहा हूँ ना, इन लोगों को पता नहीं है मोदी क्या सोच रहा है, किसको फॉलो कर रहा है। ये छोटे छोटे लोग गलियों में कुछ ना कुछ कहते रहते हैं। किशन रेड्डी, संजय जी जो कह रहे हैं आपको ज्यादा ध्यान मत दो, क्योंकि केंद्र सरकार में क्या हो रहा है, मोदी जी क्या सोच रहे हैं, मोदी जी किससे मिल रहा है, किससे सुझाव ले रहे हैं, इन लोग बच्चों को कोई पता नहीं है। सो ये बच्चों के बातों में हम नहीं पढ़ना चाहता है। जो केंद्र सरकार ने जो काम कर रहा है वो सही किए तो हम लोग सही काम को हम पहचानेंगे। राहुल जी कल ही हैज अप्रिशिएटेड। ఎక్కడైనా మా ప్రభుత్వము, మా పార్టీ హింసకు వ్యతిరేకము. హింస రాజ్యం చేసినా, హింస సామాన్యులు చేసినా, హింస సంఘాలు చేసినా హింసకు మేము వ్యతిరేకము. హింస జరగొద్దు, చర్చలు జరగాలి. ఎంత పెద్ద సమస్యకైనా చర్చలే పరిష్కారం అని విశ్వసించే పార్టీ సిద్ధాంతం మాది. కాబట్టి ఏ దానికైనా చర్చలే పరిష్కారం, చర్చలు చేయాలన్నదే మా ఆలోచన. కాకపోతే అధికారికంగా మా కేంద్ర పార్టీతో కూడా మాట్లాడి నిర్ణయం తీసుకుంటాం.